నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రామ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లీగల్ టీం వ్యవహార శైలిపై హైకోర్టు జడ్జెస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తపరచడానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, కారణాలు ఏమైనప్పటికీ ప్రధానంగా అసంతృప్తి వ్యక్తపరిచారంట. దీన్ని ఎలా డిఫెండ్ చేసుకోబోతుంది లీగల్ టీం ఆంధ్రప్రదేశ్? ఇందులో డిఫెండ్ చేయడం కదండి, నేను ఇదేదో రాహుల్ ద్రవిడ్ ఇన్నింగ్స్ అనుకున్నాను డిఫెన్స్ ఆడ కూర్చోడానికి. హైకోర్టు చెల్లుమని బెంచ్ నుంచి ఫుడ్ డౌన్ చేసి చెప్పిన ఉదంతం ఇది. ఈ మధ్య మీరు లోద్రాకి 4 విడతల్లో మొత్తం 4.5 కోట్ల పైచీలకు బిల్లులు రిలీజ్ చేశారు. ఇదే నాకు అర్థం కావట్లేదు. గవర్నమెంట్ లీగల్ టీం ఏదైతే అడ్వకేట్ జనరల్ దమలపాటి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో లోద్రా డైరెక్షన్లో ఏమైనా నడుస్తున్నారు వీళ్ళు. ప్రతిదానికి ఆయన కన్సల్టేషన్, ఆయన కన్ఫంటేషన్స్ లేకుండా ముందుకు వెళ్ళలేకపోతున్నారా? వీళ్ళు తీవ్రంగా పరిగణించిన అంశాలు ఏంటి తెలుసా? గౌరవ న్యాయస్థానం ఫ్రీక్వెంట్ అబ్సెన్స్ అండ్ డెలిబరేట్ డిలేస్, అంటే వాళ్ళ వాదనలు వినిపించవలసిన దగ్గర వాయిదాలు అడగడం, పైపచ్చి ప్రజెన్స్ గవర్నమెంట్ అడ్వకేట్ జనరల్ కానీ గవర్నమెంట్ ప్లేడర్స్ కానీ వెళ్లకుండా వాయిదా జూనియర్లతో నడుతో వాయిదాలు తీసుకోవడం, అలాంటి కోణంలోనే అలాంటి తీవ్ర ఆక్షేపణలు వస్తాయి. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి తీవ్రమైనదిగా పరిగణించింది ఏంటంటే ఎక్సెసివ్ అవుట్సోర్సింగ్. ఎక్సెసివ్ అవుట్సోర్సింగ్ అంటే డిస్పైట్ ఆఫ్ స్టేట్ హ్యావింగ్ ఆల్రెడీ అపాయింటెడ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అండ్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ సీనియర్ కన్సల్టెంట్స్ ఇన్ ఢిల్లీ ఎల్స్వేర్. అంటే ఇంతమంది ఉండి కూడా ఈ దమలపాటి వాళ్ళు ఇంత సీనియర్ హోస్ట్ ప్రొఫైల్స్ ఉన్నా సరే ఈ నేను ఇందాక చెప్పిన లోద్రాలు అటు వచ్చేదాకా ఎదురు చూపులా అన్న కోణంలో కూడా ఉంది. ఎందుకు హైర్ చేసిన వాళ్ళతో ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ ఇస్తున్నారు, భారీ ఫీజులు చెల్లించి మరీ తీసుకుంటున్నారు. ఇది ఎక్స్చెకర్కి పడుతున్న బాధే కదా ఇది. ఇంటర్నల్ ఫ్రిక్షన్స్. ఇంటర్నల్ ఫ్రిక్షన్స్ అంటే ఏంటి? ఉదాహరణకి నీకు ఒక కేసు మీద నీకు ఇచ్చారనుకో, నాకు ఒకటి ఇవ్వాలి, నాకు ఇది నచ్చిందేమో నీకు ఇచ్చింది నాకు ఇచ్చింది అంటే అలాంటి వాటిలో ఇంటర్నల్ ఫ్రిక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు కొంతమంది గవర్నమెంట్ ప్లేడర్లు ఇస్తారు, వాళ్ళకి ఇచ్చి మిఠాయి వచ్చి కొన్ని ఉంటాయి, మిఠాయి రానివి కొన్ని ఉంటాయి. అందులో కొంతమంది నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఆ డిస్పారిటీల మీద కూడా వాళ్ళ ఫ్రిక్షన్స్ నెత్తికి ఎవరికి హైకోర్టు నెత్తికి వస్తున్నాయి. నిజమైన కారణం ఏంటి సార్? కారణం ఏం లేదు సార్, ఈ లీగల్ టీం వాళ్ళకి గ్యాంబ్లింగ్లు. గతంలో జగన్మోహన్ రెడ్డికి కూడా ఇలాగే వీళ్ళు మెయిన్. అంటే ఉద్దేశపూర్వకంగానే అనుకుంటున్నారా? నేనైతే ఇంటెన్షనల్గానే చేస్తానండి. ఈ అపవాదం ఎవరికి వస్తుంది? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి వస్తుంది. వీళ్ళు సొంత విషయాల్లో వీళ్ళకున్న కాన్స్పిరసీస్ని వీళ్ళు అడాప్ట్ చేసుకుని కొట్టినందువల్ల గతంలో అంతా శ్రీరామ్ చేసిన పని ఇప్పుడు దమలపాటి శ్రీనివాస్ చేస్తాడు. ఇద్దరు అంతే. ఎంతమంది డీజీపీలు నిలబెట్టించారండి? శ్రీరామ్ ఆధ్వర్యంలోను కదా గత ప్రభుత్వంలో. ఆక్షేపణలు ఎవరికి వచ్చాయి? ఆ ప్రభుత్వానికి. ఇవాళ ఇంకా స్థాయి రాలే. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ జరుగుతున్న బొమ్మడిని చూడమనండి. తలా తోకలని ఇవి ఇచ్చిన బట్టే కదా ఓ పక్కన నలిగిపోతుంది పోలీస్ డిపార్ట్మెంట్. అది ఎందుకు కనబట్టలేదు మీకు ఎవరికైనా? ఇవే కదా. అవుట్ సోర్సింగ్ నుంచి అవసరం ఏముందంటారు సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రదాన్ని? అదే చెప్తున్నాను సార్ లీగల్ టీంకి. ఇప్పుడు మీకు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, హెడ్ ఆఫ్ ద లీగల్ అని మీకు అప్పచెప్పినప్పుడు ఎవరెవరినో తలా తోకలని అందరం తీసుకొచ్చి పెడుతుంటే అదే హైకోర్టు తీవ్ర ఆక్షేపణల కింద యాక్సెప్ట్ చేస్తుంది. సీరియస్ నోట్ ఆన్ ట్రెజరీ డిపార్ట్మెంట్ క్వరీస్ అండ్ రిగార్డింగ్ బిల్స్. ఇప్పుడు వాయిదాలు తీసుకుని పోతున్నారు అక్కడ, బిల్లులు డిలే ఎందుకే పాపం కాంట్రాక్టర్లు చచ్చిపోరా? అదే చెప్తున్నాను సార్. ఎప్పుడైనా సరే గౌరవ న్యాయస్థానం ప్రజల పక్షాన్ని ఎలా ఉంటుందనడానికి ఇలాంటివే సోదాహరణ. ట్రెజరీ నుంచి బిల్స్ రావాలి సార్. నాకు నేను ఆశ్రయించింది కోర్టుని. కొన్ని ఎందుకు బిల్లు ఎందుకు రాలేదు? నువ్వు పని అంత కరెక్ట్గానే ఉంది కదా, నువ్వు ఇచ్చిన నువ్వు తీసుకున్న దాన్ని ఏమంటారు పర్చేజ్ ఆర్డర్ కరెక్ట్గానే ఉంది, నువ్వు ఎగ్జిక్యూషన్ కరెక్ట్గానే ఉంది, ఏమన్నప్పుడు బిల్లు ఎందుకు ఆపారంటే నాకు రేపటికి వాయిదా ఉండన్నారు అనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇట్లాంటి మీద కోర్టు ఆక్షేపణలు ఎలా ఉంటాయి? సార్ నాకు ఎంత ఇంట్రెస్ట్ లాస్ వస్తుంది సార్, నేను ఎంత డబ్బులు బయట నుంచి తెచ్చాను ఆడ ఆర్గ్యుమెంట్ ఆడ చేసుకుంటాడు కదా బయట నుంచి కాంట్రాక్టర్ పెట్టుకున్న లాయర్. అది గౌరవ న్యాయస్థానం విన్న తర్వాత రియాక్టివ్ మోడ్ ఎలా ఉంటుంది? ఏంటంటే మీకు సమాధానం అంటే సార్ ఇది రేపటికి వాయిదా ఇవ్వండి మేము చూసుకుంటూ ఉన్నారు అనుకోండి. అలా 4-5 సార్లు చూస్తుంది కోర్టు, 5ఓసారి ఇలాంటి తీవ్ర ఆక్షేపణలే క్రియేట్ చేస్తారు. ప్రధానంగా రెవెన్యూ అసైన్ ల్యాండ్స్ కేసుకు సంబంధించి అలాగే ఉంటాయండి. ఇప్పుడు అసైన్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కార్యకలాపాలు ప్రభుత్వం తీసుకుంటున్నారని లేదంటే కొనేసింది అవతలకి అమ్మేశారా, ఇలాంటివన్నింటి మీద కదా ఫ్రిక్షన్స్ వస్తాయి. అది అసైన్ ల్యాండ్ వాళ్ళు కాదో తేల్చి చెప్పాల్సింది ఎవరు? ప్రభుత్వమే కదా. ఆ ప్రాన్సెస్లో నలిగిపోయేది ఎవరు? సామాన్య ప్రజలే కదా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎవరెవరైతే వెళ్ళి మాట్లాడుతున్నారో వాటిలన్నిటి మీద గౌరవ న్యాయస్థానం ఓవరాల్గా ఫుడ్ డౌన్ చేసింది. The 15 months, the track record of this respective team, they are not up to the mark for the respective government. అంతే. నాటి శ్రీరామ్ నాటి దమలపాటి ఇద్దరికీ తేడా వెళ్ళలేదు గౌరవ న్యాయస్థానం పరంగా, అంతకన్నా ఇంకేం లేదు. రైట్. అంతర్గత విభేద లోకల్ అంటే ఇంటర్నల్ ఫ్రిక్షన్స్ సంబంధించి అవి ఉంటాయండి. ఉండకుండా ఎవరికి ఉంటాయి? ప్రొఫెషనల్ రైవలరీస్ లేకుండా ఎవరు అడ్వకేట్లు ఉండరు. ఆబ్వియస్లీ ఈ కేసు నేనైతే ఎలా వాదిస్తాను, నువ్వైతే ఎలా వాదించు, ఆయనకి అప్పచెప్పారు కాబట్టి ఇలా ఉంది,
ఓ నెగిటివ్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు దానికి నిన్న మిథున్ రెడ్డి బెయిల్ విషయంలోనే ఆర్గ్యుమెంట్స్ మావి సరిగ్గా లేవు, అందుకే వాళ్ళకి బెయిల్ వచ్చిందని వాడు గట్టిగా దమ్మలపాటి గారికి గట్టిగా ఎక్కారు, రైట్ అండ్ లెఫ్ట్ ఇచ్చారు అనుకోండి వెళ్ళిన వాళ్ళకి ప్రాసిక్యూషన్కి, అది సమాధానం ఎవరు చెప్పాలి? ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్. ఈయనైతే ఇంకా తీసుమార్కానా అన్న కాన్సెప్ట్ వస్తుందా రాదు? అదే కదా ఫ్రిక్షన్స్. ప్రభుత్వ పరంగా ఏమవుతుందో అన్న దాని మీదే ప్రభుత్వ తరఫున ఉన్న ఒక లీగల్ టీమ్, దేర్ పర్ఫార్మెన్స్ ఈజ్ బీన్ మెజర్డ్ బై ద గవర్నమెంట్కి ఏంటి వీళ్ళు చేసిన ఏ పని అయినా సరే గవర్నమెంట్ స్టిక్కర్. ఇప్పుడు డైరెక్ట్గా హైకోర్టు ఇన్వాల్వ్ ఈ స్టేట్మెంట్స్ అన్ని ఇచ్చిందంటే ఆబ్వియస్లీ ఒక మకిలి గవర్నమెంట్కి అంటుకున్నట్టే కదా. దట్స్ వాట్. చంద్రబాబు గారు, లోకేష్ గారు కూడా దీనికి సంబంధించి కొంచెం అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారని తెలుస్తాం. ఆబ్వియస్లీ కదా. ఇప్పుడు ఒక మనం డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తాం సార్? వాడు నాడి పట్టుకుని అరే నీకు పలానా జబ్బు ఇలా సత్యం ఇలా బతికో దీనికి మాత్రమే అయితే దీనికి ఆపరేషన్ ఇది చెప్తాడు. కానీ డాక్టర్కి ఏంటి తెలియదు అని చెప్పి ఒక లీగల్ టీంకి ఇచ్చే రెఫరెన్స్, దాని రెఫరెన్స్తో నేను చేస్తానంటే ఇప్పుడు పలానా కేసు ఉంది దీని మీద మనం ఆర్గ్యుమెంట్స్తో చేసి ఈ కేసుని మనం ముందుకు తీసుకెళ్ళగలం అంటే ఎక్కడికక్కడ సభకు నమస్కారం చేతులు కాలు పైకెత్తారు అనుకోండి ఏమవుతుంది? అదే కదా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే గవర్నమెంట్ నెత్తికేసుకున్నవన్నీ తిరిగి భూమానంగా పోతుంటే బాధ్యత ఎవరిది? సంబంధిత లీగల్ టీందే కదా. ముగింపు ఎలా ఉండే అవకాశం ఉంది? ఇంకేంటి ముగింపు? ఆల్రెడీ పడవలసిన పడ్డా హైకోర్టు నుంచి, ఇంకేంటి మళ్ళీ ముగింపు? ఇప్పటికైనా ఈ డిలేలు అవి లేకుండా, వాయిదాలు తీసుకోకుండా ఈ ఎక్స్చెకర్కి నుంచి ట్రెజరీ బిల్స్ని వీటి మీద రేపు పొద్దున్న ఈ 1 monthలోనే సుధరాయించుకుంటే అవుట్కమ్ కొంచెం బాగున్నట్లు లెక్క. ఇదే కంటిన్యూ అయింది అనుకోండి ఇంకోసారి హైకోర్టు అయితే స్పేర్ చేయదు. చాలా తీవ్రంగా ఉంటుంది హైకోర్టులతో. హైకోర్టు, సుప్రీంకోర్టులు అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కోర్టులు కూడా ద వే దే ఫుడ్ డౌన్, ఒకసారి ఫుడ్ డౌన్ చేస్తే చాలా కష్టం. డీజీపీ స్థాయిలకే దిక్కులే సార్ వీళ్ళెవరు. అంచేది ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రజల్ని, ఒక ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వం కాపాడుతున్న దానికి ప్యారల్గా వ్యవస్థలు కూడా ప్రజల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. గౌరవ న్యాయస్థానాలు, గౌరవ పోలీస్ డిపార్ట్మెంటు, ఇలాంటి వాటిని మనం ఏంటంటే రాజకీయాలకు అతీతంగా చూడవలసినవి. అలా విధంగా చూస్తేనే ప్రజాస్వామ్యంలో ప్రజలకి ఓ రక్షణ ఉంటుందని నేనేది విశ్వసిస్తాను కూడా. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మనని కాపాడేది ఎవరంటే గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్, గౌరవ న్యాయస్థానం. కానీ మనం వాటికి రాజకీయ మకిలి అంటించి దాని ప్రకారం వీళ్ళు ఒక పొలిటికల్ పార్టీకి వీళ్ళు లేరు, ఇప్పుడున్న రూలింగ్ గవర్నమెంట్కి అడ్వాంటేజ్ చేస్తారు అవన్నీ బయట మాట్లాడే మాటలు. కానీ కాపాడేది మాత్రం వాళ్ళే అనే విషయం కనుక ప్రజలు గ్రహించగలిగితే, ఇప్పుడు చూడండి చిత్తూరులో ఆ 3 పోకరి వెధవలు చేసిన పనికిమాలిన పనికి తోలు తీసి యూపీ తరహా పరిస్థితి చూపించారు. ఫస్ట్ టైం 1.5 కిలోమీటర్ కోర్టుకి అరికాలతో నడిపించి తీసుకొచ్చి వేడీలేసి ప్రజలందరూ చూసేలా చేశారు. ఊర్లో ఇంకొకసారి తలెత్తుకోమనండి. అది గ్రామ ప్రజలు తిరగబడి వాళ్ళని అరెస్ట్ చేసేదాకా తన్ని తీసుకొచ్చి అప్పచెప్పారు. తర్వాత పోలీసు ప్రవర్తించిన తీరు చూసి పోలీసులు మనల్ని అందుకున్నారు ఇవాళ. ఆ విధంగా ఒక దగ్గర ఒక పొరపాటుని రెక్టిఫై చేసేది, రాటిఫై చేసేది వాళ్ళే. అండ్ సమన్వయం, ప్రభుత్వ సమన్వయంతో ఉండడానికి మన మహానుభావుడు ఇప్పుడు కమిషనర్ అయ్యారు మళ్ళీ సజ్జనర్ గారు. ఎలాంటి తీర్పులు ఇచ్చాడండి రాజశేఖర రెడ్డి గారి తీర్పు గవర్నమెంట్లో కానీ కేసీఆర్ గారి గవర్నమెంట్లో. ఆడపిల్లల పట్ల ఇంకోసారి కన్నెత్తి చూడడానికి ఎవరైనా సాహసించగలరా? అలాంటివి ఎప్పుడైతే ఉంటుందో అది గౌరవ డిపార్ట్మెంట్కే చెల్లుతుంది. అలాగే గౌరవ న్యాయస్థానం కూడా మనం పరిరక్షిస్తుంది. ఇది ప్రజలు గ్రహించగలిగితే అంతకన్నా ఇంకెళ్ళి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.